తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. హరీష్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలతో కలిసి బీఆర్కే భవన్కు చేరుకున్న కేసీఆర్ కమిషన్కు సుమారు 200 పేజీలతో కూడిన వివరాలు అందజేశారు. స్వల్ప అనారోగ్యాన్ని కారణంగా చూపించి ఇన్ కెమెరా విచారణకు కేసీఆర్ ఎంచుకున్నారు. దీంతో ఓపెన్ కోర్టులో ఉన్న వారందరినీ అధికారులు బయటికి పంపించారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు వేరే దేశంలో కట్టి ఉంటే కేసీఆర్కు ఒక అత్యుత్తమ పురస్కారం లభించేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని, దీంతో తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణి అయ్యిందని అన్నారు. మేడిగడ్డలో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే కేసీఆర్ని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఎవరికీ భయం లేదని, రేవంత్ రెడ్డి ఏం చేసినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ నుంచి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించిన ఫోటోగ్రాఫర్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆదేశాలు ఇచ్చారంటూ పత్రికా ఫోటోగ్రాఫర్లకు పోలీసులు అడ్డుకున్నారు. ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదమయ్యాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. అధికారిక అనుమతులు లేకపోవడం, అక్రమంగా సౌండ్ సిస్టమ్స్ వాడడంతో పాటు గంజాయి తీసుకున్నట్లు తేలడంతో మంగ్లీపై కేసు నమోదు చేశారు. రిసార్ట్ పై కూడా కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయన్ని సోమాజిగూడ యశోద హాస్పిటల్కి తరలించారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్ తిరుగు ప్రయాణంలో యశోద ఆసుపత్రికి వచ్చారు. రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు. అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాను పదవిలో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ఆ కుటుంబమే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన శత్రువని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో దౌత్య బృందాలు విజయం సాధించాయని ప్రధాని మోదీ అన్నారు. వివిధ దేశాలు పర్యటించిన బృందాలను కలిసిన వేళ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ అధినేతలకు వివరించారని, దౌత్య బృందంలో ఇంతమంది ప్రతిపక్ష సభ్యులు ఉండడం గొప్ప విషయమని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందని ప్రపంచానికి ఒక పెద్ద సందేశం పంపించినట్లయిందని మోదీ అన్నారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను ఉన్నత న్యాయస్థానం బుధవారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇటు దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,000 దాటింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక ప్యానెల్కు వైస్ చైర్గా పాకిస్తాన్ను నియమించడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పిల్లిని పాలకు కాపలాగా ఉంచడం లాంటిదని విమర్శించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి పితామహుడని రాజ్నాథ్ అభివర్ణించారు. పాక్ ఎల్లప్పుడూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని, వారికి శిక్షణ ఇస్తుందని, అనేక రకాల సహాయం అందిస్తోందని అన్నారు. టెస్లా చీఫ్ ఎలన్ మాస్క్ యూటర్న్ తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తాను చేసిన సోషల్ మీడియా పోస్టుల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య ఆన్లైన్లో తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగిన కొద్ది రోజులకే మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత వారం ట్రంప్ పై తాను చేసిన వ్యాఖ్యలు హద్దుమీరాయని మస్క్ అంగీకరించారు. ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ బడ్జెట్ను ఏకంగా 20% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాక్ ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో సైనిక వ్యయానికి పెద్దపీట వేశారు. తాజాగా పాక్ రక్షణ కోసం ఏకంగా
2.55 లక్షల కోట్ల పాకిస్తానీ రూపాయలు కేటాయించారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో మొదలైన అల్లర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు నగరాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. తొలుత శాంతియుతంగా ప్రారంభమైన ప్రదర్శనలు క్రమంగా హింసకు దారితీశాయి. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కాలిఫోర్నియాలో నేషనల్ గార్డును మోహరించడం వివాదాస్పదంగా మారింది. దీంతో చాలా చోట్ల నిరసనకారులకు లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్, ఐసీఈ అధికారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాస్ ఏంజల్స్ లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చేపట్టాల్సిన అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం 4 మిషన్ లో భాగంగా మరో 3 వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరాల్సి ఉండగా ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో యాత్రను మరోసారి వాయిదా వేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. ఇంగ్లాండ్లో జరగనున్న టెస్ట్ సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ను తప్పించడంపై బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్లో ఉన్న అయ్యర్కు తుది జట్టులో చోటు దక్కాల్సిందని గంగూలీ అభిప్రాయపడ్డారు. అయ్యర్ ప్రస్తుత ఫామ్ను పరిగణలోకి తీసుకొని అతడిని ఎంపిక చేయాల్సిందని అన్నారు.